నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. మంచిర్యాలను వసూళ్ల మంచిర్యాలుగా మార్చిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో చెన్నూరు ఫారెస్ట్ కార్యాలయాలకు తాళం వేసిన మున్సిపల్ అధికారులు. 8 సంవత్సరాలుగా నోటీసులు ఇస్తున్నా ఫారెస్ట్ అధికారుల స్పందన లేకపోవడంతో చర్యలు తీసుకున్న మున్సిపల్ అధికారులు. దేశంలో జమిలీ ఎన్నికలతో వేల కోట్ల రూపాయల దేశ సంపద ఆదా అవుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఆర్థిక దోపిడీలకు పాల్పడుతున్నారని, ఏ పనిలో అయినా కమిషన్ లేనిదే పనిచేయకుండా మంచిర్యాలగా పేరొందిన మంచిర్యాల నియోజకవర్గాన్ని వసూళ్ల మంచిర్యాలగా మార్చివేశారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఘాటుగా ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ, దేశంలో జీఎస్టీ బిల్లు ఎలా వసూలు చేస్తున్నారో మంచిర్యాలలో పీఎస్ఆర్ పన్ను వసూలు చేయడం మంచి పరిణామం కాదని అన్నారు. మహాప్రస్థానం నిర్మాణం పేరుతో వ్యాపారస్తులను వేధించడం సమంజసం కాదని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైన్ షాపుల నుండి 10 లక్షలు ఇచ్చే విధంగా ఎక్సైజ్ శాఖ అధికారులతో వేధింపులకు పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వసూళ్ల దందాను ఆపి అభివృద్ధి చేసే దిశగా కృషి చేయాలని హితవు పలికారు. 2028లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆర్థిక దోపిడీని అడ్డుకొని తిన్నదంతా కట్టిస్తామని అన్నారు. అధికారులు కాంగ్రెస్ నాయకుల కోసం పనిచేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యావత్ నియోజకవర్గం, యావత్ జిల్లా ప్రజలు కూడా బాధపడుతున్న సందర్భంలో దేశానికి జీఎస్టీ ఏ రకంగా మరి ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేస్తుందో, మన మంచిర్యాలలో పిఎస్టీ మరి వసూలు కార్యక్రమం బ్రహ్మాండంగా మొదలైంది. అది ప్రేమ్ సాగర్ రావు ట్యాక్స్. ఇది చెప్పుకోవడానికే ఒక ఎమ్మెల్యేగా ఈ రకం చేస్తుందంటే, నేను ఎమ్మెల్యేగా మరి 4 సార్లు గెలిచాను. చెప్పుకోవడానికే నాకే ఒక రకంగా బాధ కలుగుతున్న సందర్భాలు. ఆయన అగడాలు, ఆయన వసూలు మనం చెప్తూ పోతుంటే ఒకటా రెండా ఏంటిది అసలు ఎటుపోతుంది? ఎమ్మెల్యే అంటే మార్గదర్శకంగా ఉండాలి. తాను తప్పు చేయకుండా కింది వాళ్ళు తప్పు చేస్తే మందలించే దిశగా ఎమ్మెల్యే ఉండాలి. కానీ ప్రేమ్ సాగర్ తానే స్వయంగా తప్పు చేస్తున్న సందర్భాలు మీకు తెలుసు. మంచిర్యాల ఉమ్మడి మేయర్ సొసైటీ చాలా ఏళ్ళ నుంచి అక్కడ దాదాపు 50 నుంచి 60 ప్లాట్లు ఉన్నాయి. చాలా ఏళ్ళ నుంచి కేసు నడుస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ఒక ముగ్గురు దాని మీద నాది పోటీ పడుతున్న సందర్భంలో ఆ మధ్యకాలంలో అందులో ఏది కోర్టు కేసారో వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఏది కట్టుకోవడానికి కోర్టు నుంచి పర్మిషన్ ఇస్తే ప్రేమ్ సాగర్ రావు కమిషనర్ చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వద్దు అన్న తర్వాత కమిషనర్ని పిలిపి చేయొద్దు సార్ కోర్టు వచ్చిందంటే ఏమన్నాడంటే, నీ జీతం ఎంత, నీకేమైనా ఇబ్బంది అయితే నీ జీతం కట్టిస్తాను. పర్మిషన్ ఆపాడు. మళ్ళీ కంటెంప్ట్ కోర్టు పోయారు. పోయిన తర్వాత మళ్ళా కమిషనర్ పోవాల్సిందే. ప్రభుత్వ తరఫున ప్లీడర్ని పెట్టుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు మేము ఏం చేయలేము, ఇక నీ ఉద్యోగం ఉంటుందో పర్మిషన్ ఇస్తానని మాట్లాడిన తర్వాత ఆయనే డ్రాప్ అయిపోయారు కమిషనర్. వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. చేసినాక ఏం చేసిందయ్యా, దాదాపు 2 మాసాల క్రితం ఒక 10 కన్స్ట్రక్షన్ గోడలు ఉలగొట్టింది. ఏది అర్ధరాత్రి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఏం చేయాలి పోలీస్ వ్యవస్థ కానీ మున్సిపాలిటీ ఏం చేయాలి, ఎవరు కూలగొట్టిననేది నిఘా చేసి చేయలేదు. కూలగొట్టిన తర్వాత ఇక గట్టెంత లేని పరిస్థితిలో దాదాపు 55 నుంచి 60 ప్లాట్లు అక్కడ. ఒక్కొక్క ప్లాట్కు చెప్తామంటే నాకే అసలు సిగ్గు అనిపిస్తుంది. ఒక్కొక్క ప్లాట్కు కట్టుకుంటే 6 లక్షల రూపాయలు ప్రేమ్ సాగర్కి ఇవ్వవలసిందే. ఇస్తేనే కన్స్ట్రక్షన్, లేకపోతే దాన్ని పర్మిషన్ ఇచ్చలేదు. కట్టే ఇంత దారుణం అండి, ఇంత దారుణం చెప్పండి. అదేవిధంగా కలెక్టరేట్ దగ్గర ఎన్జిఓస్కి ఇచ్చిన భూమిలో దాదాపు ఎన్నికలైన తర్వాత 15 రోజులకు అక్కడ ఒక 10 ఇళ్ళు అక్కడ కూలగొట్టడం చూసాం మనం. కూలగొట్టినాక ఏమైంది, కొన్ని మాసాలకు అది అగ్రిమెంట్, ప్రేమ్ సాగర్ వస్తే అగ్రిమెంట్ కోర్టులలో మాట్లాడుకున్నారు.
కోట్లలో మాట్లాడుకున్నారు. 1 కోటి రూపాయలు కూడా మళ్ళీ ఆ భూమిలో ఏదైతే ఎస్సీలో తీసుకున్న భూమిలో 2 ఎకరంలో మళ్ళీ కన్స్ట్రక్షన్ కావడానికి 1 కోటి రూపాయలు ప్రేమ్ సాగర్ ఇచ్చిన తర్వాత ఆ కూలగొట్టిన ఇలా కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కదా. ఆనాడు ఎందుకు కూలగొట్టారు? ఆనాడు లేని తప్పు ఈనాడు ఒప్పెట్లయితుంది. ఇది యావత్ నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు కూడా గమనించాలి. అక్కడ దండుకునే కార్యక్రమం, పైసలు తీసుకునే కార్యక్రమం జరిగింది. మంచిర్యాలలో ఒక షాప్ యజమాని దగ్గర ఒకసారి కొన్ని 10 లక్షలు, ఒక బిల్డింగ్ కూలగొడదామంటే అక్కడ ఒక 50 లక్షలు, ఒక బిల్డింగ్ నీది ఎక్కువ ఉన్నది కూలగొడదు దానికో 50 లక్షలు, ఒక వ్యాపారస్తు దగ్గర ఒక 40-50 లక్షలు. ఇదేదో ఆయన నా మీద పోటీ చేసి గెలిచిన నాకు కోపం ఈ స్థితిని చెప్పడం లేదు. 100% ఈ డబ్బులు దాదాపు మంచిర్యాలనే వ్యాపారస్తు దగ్గర, ఇతర బిల్డింగ్ దగ్గర 1,50,00,000 పైబడి డబ్బులు తీసుకున్న మహానుభావుడు ప్రేమ్ సాగర్. ఇదే కాకుండా మనం చూస్తున్నాం మంచిర్యాల లక్ష్మీపేట ఆ ప్రాంతంలో గతంలో వెంచలైన వాటికి అక్కడ డబ్బు కూడా దాదాపు అంటే నేను అనుకుంటా కోట్లలో మాట్లాడుకుంటే అందులో సగం డబ్బులు కూడా లక్ష్మీపేట వెంచర్ కావచ్చు, ఆజ్పూర్ వెంచర్లో డబ్బులు కూడా తీసుకున్న సందర్భాలు. ఇదే కాకుండా ఇటీవల ఆ చెరువు ఎఫ్టీఎల్ అని చాలాసార్లు కొలిచారు, కొలవబడ్డది. ఎఫ్టీఎల్ ఏదో ఎఫ్టీఎల్ లాగా ఉంటుంది, ఎఫ్టీఎల్ మారదు. ఎఫ్టీఎల్లో మినహాయింపడం లేకపోతే వాళ్ళకు ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇప్పిస్తామని 1 కోటి రూపాయలు మాట్లాడుకొని ప్రేమ్ సాగర్కు 50 లక్షలు ఇటీవల చెరువు దానిలో ఏదైతే బాధితున్నారో వాళ్ళ దగ్గర తీసుకొని ఎన్ఓసి తీసుకున్న సందర్భం. ఇది ఎక్కడదండి చెప్పండి, ఎడిపోతున్నాం మనం. అదే కాకుండా ఈ మధ్యకాలంలో ఎవరు వెంచర్ పెట్టినా ఎకరానికి 5 లక్షలు ఇవ్వాలన్నట. ఎకరానికి 5 లక్షలు వెంచర్ పెడితేనే 5 లక్షలు. అది నేను చెప్పడం కాదు, అది 100% నిజమైన మాట కూడా మరి ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో బైపాస్ రోడ్లో ప్రభుత్వ భూమి, ఇతరుల భూమి అనుకోండి, బెల్లంపల్లి చౌరస్తాలో చాలా నుంచి డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ అనుకోండి, తిలక్ నగర్లో డిస్ప్యూట్ ల్యాండ్ అనుకోండి, ఉమ్మర్మే సొసైటీలో మున్సిపల్ సంబంధించిన పార్క్ విషయాలు అనుకోండి, నస్పూర్ కలెక్టరేట్ కాడ ఆ ప్రాంతంలో వెనుక ఉన్న భూమి విషయంలో అనుకోండి, ఇంకా వివిధ ప్రాంతాల్లో ఏ శిస్తుల ప్రభుత్వ భూమి అనుకోండి. ఈ అన్ని భూములు కొన్నేమో డిస్ప్యూట్ ల్యాండ్స్, కొన్నేమో ప్రభుత్వ భూములు. 345లో అక్కడ కొంత భూమి ఉంది. అక్కడ ఎవరైతే నేను గతంలో 120 ఎకరాలు తీసుకుని అక్కడ మన దాదాపు 5-6 వేల మందికి ఇల్లు ప్రభుత్వ పరంగా తీసుకొని ఇల్లు కట్టుకున్నా అన్ని చేసాం. అక్కడ కూడా భూమిని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు పట్టాలు ఇప్పించే కార్యక్రమం, పట్టాలు ఇప్పించే సందర్భంలో 13 గుంటలు ఎకరానికి ఇచ్చే కార్యక్రమం. పట్టా కంప్లీట్ అయిన తర్వాత అదే భూమిని ఈ ప్రేమ్ సాగర్ రావు తను నియమించిన ఏజెంట్లకు అమ్మే, అంటే అంత ఆయనకే, ఇది ఎకరానికి 30 లక్షలకు అమ్మే కార్యక్రమం. అక్కడ భూమి ఇప్పించినందుకు దళ షేర్, తర్వాత అంత క్లియర్ అయినాక అదే భూమి మళ్ళీ వీళ్ళకి అమ్మాలి. ఈ భూములు డిస్ప్యూట్ ల్యాండ్స్ కానీ ప్రభుత్వ భూములు కానీ అన్యాయక్రాంతం చేసి ఇలా ప్రేమ్ సాగర్ ప్రభుత్వం ఉంది, ఆయన చెప్పిందే వేదమని ఆ భూములు ఎవరు కొనుక్కున్నా, మరొకసారి చెప్తున్నా, ఆ భూములు ఎవరు కొనుక్కున్నా ఇప్పుడు చెప్పిన ప్రాంతాలు ఇంకా వేరే ప్రాంతాల్లో చాలా నుంచి డిస్ప్యూట్ ఈ మధ్యకాలంలో కొన్ని రిజిస్ట్రేషన్ అయినాయి. అది కూడా కలెక్టర్ చెప్పి అప్లికేషన్ పెట్టి రిజిస్టర్ తీస్తాం, ఎవరు రిజిస్టర్ చేసినా కూడా. మరి ఇలా ప్రభుత్వం ఉంది, పోలీస్ సహకరిస్తుంది, రెవెన్యూ సహకరించకపోవచ్చు, అవుతుంది. ఎప్పటి వరకు ఉంటాయి ఈ భూములు? నేను చెప్తున్నా ఈ సందర్భంలో, ఒకనాడు దివాకర్ రావు అందరికీ మంచివాడు, చెట్టు అని కూడా నేను మంచివాడిని. కానీ 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇక్కడ గులాబీ జెండా ఎగురుతుంది, ఇక్కడ మేమే ఇక్కడ. నేను ఆ భూములు మీరు కొనొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు నష్టపోతే నేను బాధపడతాను. అందుకే మీకు మొదలు చెప్తున్నా, ఆ భూముల్ని ఎవరు మీరు కొన్నా ఆ భూములు మీకు దక్కాయి. ఇది దివాకర్ మాటగా ఇలా డైరీలు రాసి పెట్టుకోండి. ఇది చేసి తీరుతనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. పన్నులు చెల్లించడం లేదని చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ మరియు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలకు తాళం వేసిన చెన్నూరు మున్సిపల్ అధికారులు. చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం మరియు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలకు చెన్నూరు మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది
పన్నులు చెల్లించడం లేదని ఈ రోజు తాళాలు వేయడం జరిగింది. చెన్నూరు మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిల వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు ఆస్తి పన్నులను ఈ నెల చివరిలోగా 100% వసూలు లక్ష్యంగా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో భాగంగానే గత 8 సంవత్సరాలుగా 3,43,000 బకాయిలు ఉన్నటువంటి 2 అటవీ శాఖ కార్యాలయాలను మూసివేశారు. గతంలో ఎన్ని నోటీసులు ఇచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు స్పందించకపోవడంతో తాళాలు వేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. దీంతో ఫారెస్ట్ అధికారులు కార్యాలయం ఆవరణలో బయటనే విధులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య శాఖ సిబ్బంది, వైద్యులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఫ్లెక్సీలు మరియు ప్లకార్డులు పట్టుకుని క్షయ వ్యాధిని నిర్మూలిద్దాం, సమాజాన్ని రక్షిద్దాం అంటూ నినాదాలు, ర్యాలీ నిర్వహించారు. టీబీ నిర్ధారణ పరీక్షలు మరియు మందులు పూర్తిగా ఉచితంగా ఇస్తామంటూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, వివిధ శాఖల వైద్య సిబ్బంది, నర్సింగ్, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై ఈ రోజు లక్షిట్పేట పట్టణం వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ మరియు మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి పాల్గొని దేశం అంతటా ఒకేసారి అన్ని రకాల ఎన్నికలు జరిగే లాభాలపై విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ దేశం అంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు ప్రజలకు అనేక లాభాలు కలుగుతాయని అన్నారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని, ఒకేసారి దేశవ్యాప్తంగా అన్ని రకాల ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశ సంపద ఆదా అవుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల కోడ్తో ప్రజలకు అందించే సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవ్వడం మరియు అభివృద్ధి పనులకు ఆటంకం కలగడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికలు వేరే జరగడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ప్రతిసారి రాకపోవడంతో ఓటింగ్ శాతం కూడా తక్కువగా నమోదు అవుతుందని తెలిపారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు అవి నమ్మకుండా జమిలీ ఎన్నికలపై కలిగే లాభాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు హేమంత్ రెడ్డి, బీజేపీ నాయకులు గుండా ప్రభాకర్, ముఖేష్ గౌడ్, రజనీష్ జైన్, నరేష్ జైన్, బొప్పు కిషన్ తదితరులు పాల్గొన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద అవగాహన కల్పించడానికి ఈరోజు లక్షట్పేట్ పట్టణంలో వైష్ణవి డిగ్రీ కాలేజీలో విద్యార్థులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అంతా కూడా చర్చ జరగాలి, దీని మీద అందరికీ అవగాహన కల్పించాలి. దీని మీద గత ఎన్నో సంవత్సరాల నుంచి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక కమిటీ కూడా ఉన్నది. అన్ని సిఫారసులు ఇచ్చారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నది. ఒకటి, ఖర్చు తగ్గించడం. రెండోది, మాటిమాటికి ఎలక్షన్స్ జరగడం వల్ల, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ప్రభుత్వాలు ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు, వాటన్నిటికి కూడా ఆటంకాలు వస్తున్నాయి. సో ఇవన్నీ పోవాలి అంటే మాటిమాటికి ఎలక్షన్స్ ఉండకుండా ఎలక్షన్స్ అనేది ఒకటేసారి దేశమంతా కూడా ఏదైతే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ మొదటి విడత కలిపి పెట్టడము, రెండో విడతల స్థానిక సంస్థ ఎన్నికలను కూడా వీటితోటి కలిపి పెడితే ఖర్చు తగ్గుతుంది. అందరికి కూడా ఓటర్స్ కూడా మనం చూస్తే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఒకేసారి ఎలక్షన్ పెడితే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. అందరు కూడా దీంట్లో ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికల దాంట్లో పాల్గొంటారు కనుక దీనికి అనేక లాభాలు ఉన్నాయి. దీన్ని అందరికి కూడా వివరించడానికి మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీని గురించి ముఖ్యంగా ఇక్కడ ఉన్న విద్యార్థులు, వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఇవి అర్థమైతే వీళ్ళు రేపు వీళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వేరే వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తారనే ఉద్దేశంతో ఈ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్న బీజేపీ నాయకులకు, లక్షట్పేట పట్టణం లోపల వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి బిల్లు మీద విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ కళాశాల లోపల ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1957 నుంచి జరిగినటువంటి ఏదైతే ఒకటేసారి 1957 లోపల 62 లోపల కావచ్చు, అదేవిధంగా 67 లోపల కావచ్చు, ఒకే దేశం లోపల ఈ దేశం లోపల ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల అనేక ఇబ్బందులు లేకుండా ఈ దేశం సజావుగా నడిచింది. కానీ
ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్రపూరిత రాజకీయాల కారణంగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసిన విధానంగా కావచ్చు, ఓసారి కేంద్ర ప్రభుత్వం కూలిపోయిన సందర్భం లోపల కావచ్చు, ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి విధానం తప్పిపోయి గాడి తప్పి ఈ రోజు ఎలక్షన్ సంవత్సరంలో ఒక 5-6 సార్లు ఎలక్షన్ వచ్చేటువంటి విధానంగా మారిపోయింది. మరి ఈ మారిన పరిస్థితుల దృష్ట్యా మరి 1980 లోపల అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ఈ రోజు ఎలక్షన్లు పెట్టడం బాగలేదు సార్, ఈ యొక్క ఎలక్షన్లన్నింటినీ వన్ నేషన్ ఒకటేసారి పెట్టే విధంగా మనం ప్రయత్నం చేద్దాము, దీనికి ఒక బిల్లు తయారు చేయండి అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఆ ఉత్తరం తీసుకుపోయి చెత్తబుట్టల బారేసిందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆ యొక్క సందర్భం లోపల నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశ భవిష్యత్తును ముందుకు తీసుకుపోవడానికి, ఈ దేశ జీడీపీని అభివృద్ధి చెందడానికి, ఈ ప్రపంచం లోపల 5వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని 3వ 2వ 1వ స్థానానికి తీసుకుపోవడానికి అనేక విధంగా ప్రయత్నాల లోపల భాగంగా ఈ రోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి బిల్లును రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యం లోపల దీని మీద మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణం బిలాల్ మస్జిద్ లోని ఇఫ్తార్ విందులో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రామకృష్ణపూర్ పట్టణంలోని బిలాల్ మస్జిద్ లో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొని పట్టణ ప్రజలకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ముస్లిం సోదరులకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో హామీలను నెరవేరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బిలాల్ మస్జిద్ ఇమాం అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన చేసి చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా పనిచేసే శక్తిని అల్లా ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ప్రసాదించాలని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు అఫ్జల్ లాడెన్, గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎండి సలీం, జమా మస్జిద్ సదర్ షఫీ, బిలాల్ మస్జిద్ సదర్ ఆరిఫ్, రామకృష్ణపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ సెక్రటరీ రఘునాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గాండ్ల సమ్మయ్య, ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. आज RK1 मस्जिद में इफ्तार दिया गया था। आज हमारे मुसलमान भाइयों से सबसे मिल के ये जो फास्टिंग तोड़ने का इफ्तार पार्टी में शामिल हुआ था, वहाँ भी सब हमारे मुसलमान भाइयों को अभी जो प्रेयर्स में कर रहे थे, हिंदू मुस्लिम जोड़ के रहना है। और मैं भी छोटे बचपन से मुझे मुसलमान दोस्त बहुत करीब थे। अभी भी मेरे इनर सर्कल में जो मेरे बचपन के क्लासमेट्स हैं, कभी कुछ मुश्किल है तो वो मेरे पास ही आते हैं। और हमारे वालिद वेंकट स्वामी साहब कभी भी हमारे घर में भी मुस्लिम कल्चर था, क्योंकि वो निज़ाम टाइम में पढ़े और उन्होंने 10th क्लास उर्दू पास हुई, उन्होंने उर्दू में माहिर थे, उनका सिग्नेचर भी उर्दू में रहता था। तो ऐसे फैमिली में हम लोग पले हैं। और मैं लास्ट ईयर भी बोला था, मैं ही समझता हूँ लार्जेस्ट मुस्लिम एम्प्लॉयर कोई है बोले तो वो मैं हूँ, क्योंकि हमारे पास टॉप पोजीशंस में भी है। हमारा डायरेक्टर फाइनेंस मुसलमान है, हमारा जनरल मैनेजर नागपुर फैक्ट्री में मुसलमान है। तो हमारे पास कभी भी जो अच्छा काम करते हम उनको इंकरेज करते हैं। और स्पेशली हमारे मुसलमान भाई लोग अच्छा काम कर रहे हैं, वो अच्छा कंट्रीब्यूट करते हैं। और ये भी हमारे DMFT फंड से, स्पेशल डेवलपमेंट फंड से करीब 60 लाख रुपए अपना चंदूर नियोजकवर्ग में मस्जिदों के वास्ते, हमारे मुसलमान भाइयों के कब्रस्तान के वास्ते मैं अलॉटमेंट किया है। एवरी ईयर कुछ ना कुछ डेवलपमेंट करके मुसलमान भाइयों को भी ऊपर लाने की कोशिश मैं करता हूँ। మందమరిలో ఇటీవల పోగొట్టుకున్న సెల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా రికవరీ చేశామని ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గత 6 నెలల క్రితం సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది CEIR పోర్టల్ ద్వారా ఎంక్వైరీ చేసి ఈ రోజు బాధితులకు 6గురికి ఫోన్లను రికవరీ చేసి అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఎవరైనా సెల్ ఫోన్లు పోయినట్లయితే వెంటనే 24 గంటల లోపల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అప్పుడే ఫోన్లను పోర్టల్ ద్వారా రికవరీ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన సూచించారు. సెల్ ఫోన్లను తీసుకున్న బాధితులు
ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో గత 6 నెలల క్రితం బాధితులు కోల్పోయిన 6 మొబైళ్లను రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వాళ్ళ యొక్క మొబైల్ పోయిందని చెప్పేసి నమోదు చేసుకోవడంతో మా యొక్క టెక్ టీమ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క మొబైల్ను డైలీ అప్డేట్ చేస్తుంటే వాళ్ళ యొక్క డీటెయిల్ రోజు చూసుకుంటూ సిఆర్ పోర్టల్లో అప్డేట్ రావడంతో ఈరోజు ఈ 4 మొబైల్ కూడా దొరకడం జరిగింది. ఈరోజు బాధితుల యొక్క అంటే ఎవరైతే ఆ రోజు ఒక్కొక్క వాళ్ళ మనం ప్రతి ఒక్క మనిషికి 20,000 తక్కువనే కావచ్చు, కానీ వాళ్ళకి ఎక్కువ ఒక ఫోన్ వాళ్ళు 30,000, ఒక ఫోన్ 20,000 ఇట్లా ఉన్నది. వాళ్ళకి ఈరోజు న్యాయం చేయడం మాకు చాలా మంచి అనిపిస్తూ ఉంది. దానికి అందరూ కూడా మొబైల్ వెంటనే వితిన్ ద స్పాన్ ఆఫ్ 24 అవర్స్లోనే సిఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకుంటే ఆ ఫోన్ ఎక్కడ ఉన్నా దొరకడానికి అవకాశం ఉంటుంది. అందరూ ఈ పోర్టల్. భగత్ సింగ్ రాజ్గురు 94వ సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో రామకృష్ణపూర్ పట్టణం బీజోన్ రాజీవ్ చౌక్ నుండి సూపర్ బజార్ చౌరస్తా వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ పాలకులు దేశ ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తుంటే తట్టుకోని భగత్ సింగ్ విప్లవం ద్వారానే స్వతంత్రం సాధించాలని గ్రామాన తిరుగుతూ ప్రజలను ఏకం చేసి ఎన్నో పోరాట ఉద్యమాలు చేసి బ్రిటిష్ పార్లమెంటుపై బాంబు దాడి చేసి అరెస్టు అయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. మార్చి 23 నాడు షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీయడం జరిగిందని అన్నారు. నేటి యువత భగత్ సింగ్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు నక్క వెంకటస్వామి, వనం సత్యనారాయణ, మిట్టపల్లి పాల్, కాదండి సాంబయ్య, పెరక సంపత్, ప్రజా సంఘాల నాయకులు మొండి రాజు, మరపల్లి రవి, మామిడి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మార్చి 23 మన దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర వహించినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఈరోజు వర్ధంతి మనం 94వ వర్ధంతి నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. అదే ఈ కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే గ్రామం ఉన్నదో ఈ యొక్క రోజు మన భగత్ సింగ్ ఆశయ సాధన కోసం, భగత్ సింగ్ ఏదైతే మన దేశాన్ని కోసం పోరాటం చేసి మరి ఈ దేశ రక్షణ కోసం మనం ఎంత ఉద్యమం చేసిండో, మరి ఈరోజు మనము ఆయనను 94 వసంతాలు కూడా మరి భగత్ సింగ్ బతుకున్నటువంటి ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశంలో ఎంతో మరి పిల్లలను, మహిళలను ఎంత రకాల హింసించ చేసినా కూడా మనం భయపడకుండా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఆ రోజు మరి ఇంగ్లీష్ వాళ్ళ పార్లమెంటుపై మరి బాంబు దాడి చేసి మరి వాళ్ళను భయబాంధనలు చేసి మరి ఆ రోజు మనకు స్వాతంత్రం కోసం, మన దేశం కోసం, మన దేశ స్వాతంత్రం కోసం మరి పోరాటటువంటి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం ఇంకా 94 కాదు 194 వసంతాలు కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ రోజు భగత్ సింగ్ చేసినటువంటి ఆశయ సాధనలో మనము ఇంకా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మనము ఆ రోజు పార్లమెంట్లో ఒక పార్లమెంటుపై ఇంగ్లీష్ వాడు మన దేశాన్ని స్వాధీనం చేసుకొని వాడు పరిపాలిస్తున్నటువంటి పార్లమెంటుపై మరి భగత్ సింగ్ మన గ్రూప్ను రాజ్గురు, సుఖ్దేవ్ టీంతో మరి దాడి చేసి మరి ఎంతటి మరి వాళ్ళ గుండెల్లో పరిగెత్తినటువంటి విషయాన్ని దాన్ని గుర్తుంచుకుంటూ మన భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం అందరం ఇంకా 100 సంవత్సరాలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్తూ ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాయి. రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతిని రామకృష్ణపూర్ పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహిస్తూ కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది. నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి తరిమి కొట్టడం ఒక విప్లవం ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి అహింస మార్గాన్ని ఎన్నుకొని నాడు బ్రిటిష్ వారు ఈ దేశ ప్రజలను హింసిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని చెప్పి ఒక విప్లవ పంథాలో భగత్ సింగ్ అనేకమైనటువంటి పద్ధతుల్లో ప్రజలను చైతన్యవంతం చేస్తూ యువకులను విప్లవం వైపు తరలిస్తూ నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. నాడు తన ప్రాణ త్యాగాన్ని లెక్క చేయకుండా బ్రిటిష్ పార్లమెంటుపై బాంబు దాడి చేసి తన యొక్క ఉనికిని చాటడానికి ఇవాళ మేము తలుచుకుంటే
బ్రిటిష్ వారిని ఏమైనా చేయగలుగుతాం అని చెప్పడానికి పార్లమెంట్పై దాడి చేసి ఆ దాడిలో దొరికినటువంటి భగత్ సింగ్ నీకు ప్రాణభిక్ష పెడతాం, క్షమాపణ కోరాలని చెప్తే నా ప్రాణ త్యాగం చేసైనా కూడా నేను నా బ్రిటిష్ సంఖ్యలను తెంచడానికి సిద్ధంగా ఉన్నా తప్ప మీ బ్రిటిష్ వారిని క్షమాపణ కోరా అని చెప్పి తన ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ భగత్ సింగ్ యొక్క ఆశయ సాధన కోసం నేటి యువతరం మొత్తం కూడా ఆయన యొక్క సాధనలో మీరందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి కోరుతూ ఈ యొక్క భగత్ సింగ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాలను వసూళ్ల మంచిర్యాలుగా మార్చిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో చెన్నూరు ఫారెస్ట్ కార్యాలయాలకు తాళం వేసిన మున్సిపల్ అధికారులు. 8 సంవత్సరాలుగా నోటీసులు ఇస్తున్నా ఫారెస్ట్ అధికారుల స్పందన లేకపోవడంతో చర్యలు తీసుకున్న మున్సిపల్ అధికారులు. దేశంలో జమిలీ ఎన్నికలతో వేల కోట్ల రూపాయల దేశ సంపద ఆదా అవుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.